డిఎస్సి ఆస్పిరెంట్స్కు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం ఇంటర్ ఎకనామిక్స్లో థర్డ్ చాప్టర్ డిమాండ్ సిద్ధాంతాల అనే అంశం మీద ఏదైతే నేను తయారు చేసిన నోట్స్ ఉందో దాన్ని వివరిస్తాను మీకు ఈరోజు పాయింట్ టు పాయింట్ ఇంపార్టెంట్ అంశాలు. ఈ డిమాండ్ సిద్ధాంతం ఇంటర్ ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్లో ఈ డిమాండ్ సిద్ధాంతంలో మనకి ఏం చూపించాడంటే డిమాండ్ అంటే ఏంటి, డిమాండ్ ప్రభావితం చేసే కారకాలు ఏంటి, డిమాండ్ నిర్ణయించే అంశాలు ఏంటి, వాటి యొక్క ప్రమేయాలు ఏంటి, డిమాండ్లో రకాలేంటి, ఇవన్నీ కూడా అలాగే వ్యాకోచ డిమాండ్ అవ్యాకోచ డిమాండ్ రకాలు ఏంటి అనేది మనకి ఈ పాఠ్యాంశంలో చూపించాడు. ఇందులో ఒక్కొక్కటి తీసుకుందాం. ఫస్ట్ వన్ పరిచయంలో డిమాండ్ ఇచ్చాడు. డిమాండ్ అనే పదానికి అర్థం తెలుగులో గిరాకీ అంటాం. ఏవైనా వస్తువులు కానీ సేవలను కానీ కొనుగోలు చేసేటప్పుడు మనం ఈ పదాన్ని ఉపయోగిస్తాం. వస్తువులను కానీ సేవలను కానీ. వస్తువులే భౌతిక రాశులు అంటారు, అంటే కంటికి కనిపిస్తాయి. సేవలను అభౌతిక రాశులు అంటారు, అంటే కంటికి కనిపించవు అవి. కాబట్టి కంటికి కనిపించేవి, కంటికి కనిపించనివి. సో ఈ భౌతిక వస్తువులు కానీ సేవలను కానీ కొనుగోలు చేసేటప్పుడు మనకు ప్రధానంగా రెండు అంశాలు కనిపిస్తాయి. ఏంటంటే ఒకటి డిమాండ్, రెండు కోరిక. అంటే ఏదైనా ఒక వస్తువుని కొనుగోలు చేయాలనే కోరికని కలిగి ఉండడమే డిమాండ్గా మనం ఒక పర్యాయ పదంగా వాడతాం. కానీ అర్థశాస్త్రంలో డిమాండ్ కొన్ని లక్షణాలు ఉన్నాయి. అదేంటంటే డిమాండ్ అంటే కోరికను కలిగి ఉండాలి, డిమాండ్ అంటే ఆర్థిక శక్తిని కలిగి ఉండాలి, డిమాండ్ అంటే ఏదైనా ఒక ధర వద్ద చెల్లించే శక్తిని, ఆర్థిక శక్తిని కలిగి ఉండాలి. అంటే ఆ ధర వద్ద, అంటే ఆర్థిక శక్తి అంటే నీ దగ్గర ఆదాయం ఉండాలి, ఏదైనా నీ దగ్గర ఉన్న ఆదాయంతో ఏ ధర వద్దైనా కొనుగోలు చేసే ఒక ఆసక్తి కూడా నీకు ఉండాలి. అది డిమాండ్ లక్షణం. అలాగే డిమాండ్ అనేది ఒక నిర్ణీత కాలానికి సంబంధించినది. అలాగే డిమాండ్ అనేది ఒక నిర్ణీత ధరకు సంబంధించినది. ఇవన్నీ కూడా డిమాండ్ లక్షణాలు అంటారు. నిర్ణీత కాలానికి సంబంధించినది, నిర్ణీత ధరకు సంబంధించినది, ఒకనొక ధర వద్ద చెల్లించడానికి ఆసక్తి ఉండాలి, అలాగే కొనుగోలు చేసే ఆర్థిక శక్తి ఉండాలి, కోరిక ఉండాలి. ఇవన్నీ కూడా డిమాండ్ లక్షణాలుగా మన ఇక్కడ టెక్స్ట్ బుక్లో చూపించాడు. అట్లాగే మరో పదం వాడతాడు. డిమాండ్ ఫలం అంటే ఏంటంటే సింపుల్గా వస్తు డిమాండ్కు, అంటే ఒక వస్తువు డిమాండ్ను ప్రభావితం చేసే అంశాలు ఉంటాయి. వస్తు డిమాండ్కు ఆ వస్తు డిమాండ్ని ప్రభావితం చేసే అంశాలకు మధ్య ఉన్న సంబంధాన్ని డిమాండ్ ఫలం అంటాం. వస్తు డిమాండ్కు వస్తు డిమాండ్ని ప్రభావితం చేసే అంశాల మధ్య సంబంధాన్ని డిమాండ్ ఫలం అంటాం. అయితే వస్తు డిమాండ్కు ఆ డిమాండ్ నిర్ణయించే కొన్ని అంశాలు ఉంటాయి. అంటే వస్తువు డిమాండ్ని నిర్ణయించే కొన్ని అంశాలు ఏంటంటే ఉదాహరణకి వస్తువు డిమాండ్ అంటే ఆ వస్తువు మార్కెట్లో డిమాండ్ ఎలా నిర్ణయిస్తాయి అంటే ఒకటి ధర అనేది వస్తువు డిమాండ్ను నిర్ణయిస్తుంది. ప్రత్యామ్నాయ పూరక వస్తువులు. ప్రత్యామ్నాయ వస్తువు అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఒకే రకమైన వస్తువు ఒకే రకమైన కోరికనిస్తుంది. నీకు టీ తాగాలని ఉందనుకో, టీ ధర పెరిగింది, అప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తామంటే కాఫీకి డిమాండ్ పెరుగుతుంది. ఎప్పుడైతే టీ ధర పెరిగిందో అందరూ కాఫీ తాగడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే టీ ధర కన్నా కాఫీ ధర తక్కువ ఉంది కాబట్టి. టీ తాగినా ఒకే రకమైన కోరిక తీరుస్తుంది, అలాగే కాఫీ తాగిన ఒకే రకమైన కోరిక తీరుస్తుంది. కాబట్టి అలాంటి వస్తువులు ఏమని పిలవాలంటే ప్రత్యామ్నాయ వస్తువులు అని పిలవాలి. రెండవది పూరక వస్తువులు. పూరక వస్తువులు అంటే అర్థం ఏంటంటే ఒక వస్తువుని ఉపయోగించుకోవాలంటే ఆ వస్తువుకు అనేక ఉమ్మడి వస్తువులు కలయిక ఉండాలి. కాఫీ తాగాలి, టీ తాగాలన్న పాలు కావాలి, పంచదార కావాలి, నీళ్ళు కావాలి, టీ పౌడర్ కావాలి, కాఫీ పౌడర్ కావాలి. అంటే ఒక కాఫీ టీ అని తాగడానికి అనేక ఉమ్మడి వస్తువులు కలయిక చేస్తే కానీ వస్తువును వినియోగించడం జరగదు. అలాంటి వస్తువులు మనం పూరక వస్తువులు అంటాం అనమాట. సో డిమాండ్ నిర్ణయించే అంశాల్లో పూరక వస్తువుల ధరలు, ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు, ఇవి అలాగే ధరలను కూడా ప్రభావితం చేస్తాయి. అట్లాగే మరొకటి వినియోగదారుడి ఆదాయం. ఎప్పుడైతే వినియోగదారుడి ఆదాయం ఎక్కువగా ఉంటే ఎక్కువ డిమాండ్ చేస్తాడు, ఆదాయం తక్కువగా ఉంటే తక్కువ డిమాండ్ చేస్తాడు. కాబట్టి ఇవి కూడా డిమాండ్ నిర్ణయించే కారకాలు. ఆదాయం ఒకటి. అలాగే అభిరుచులు. అలాగే వినియోగదారుల అభిరుచులు ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటుంది, ఒక్కో సమయంలో ఒక్కో రకంగా ఉంటుంది. సో జమ్మూ కాశ్మీర్ వెళ్ళామనుకో, ఆ వాతావరణ పరిస్థితుల్లో అక్కడ ఎక్కువగా స్వెటర్స్ ఎక్కువ అక్కడ డిమాండ్ ఉంటుంది. అలా కన్యాకుమారి లాంటి తమిళనాడు ప్రాంతం వెళ్ళుకో, అది వేడిగా ఉంటుంది కాబట్టి అక్కడ ఏసీలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అంటే అలాగే ఏసీలకు ఎక్కువ వేసవికాలం డిమాండ్ ఉంటుంది, అలాగే స్వెటర్లకు ఎక్కువ శీతాకాలం డిమాండ్ ఉంటుంది. కాబట్టి కాలం ఆధారంగా, వాతావరణం ఆధారంగా కూడా డిమాండ్ని ప్రభావితాలు చేస్తాయని కూడా ఇక్కడ మనకి చెప్తున్నాడు. అభిరుచులు కూడా, అలాగే టెక్నాలజీ, జనాభా, ఇవన్నీ కూడా డిమాండ్ని ప్రభావితం చేసే కారకాలుగా చెప్పచ్చు. ఇక్కడ మనకి రెండు రకాల అంశాలు ఉంటాయి. చలాంకము, స్వతంత్ర చలాంకము, ఆధార చలాంకం అంటాడు. స్వతంత్ర చలాంకం అంటే దేని మీద ఆధారపడకుండా ఉండేదాన్ని స్వతంత్ర చలాంకం అంటాము. వేరే దాని మీద ఆధారపడే దాన్ని ఆధార చలాంకం అంటాం. ఉదాహరణకి డిమాండ్ దేని మీద ఆధారపడుతుంది? ధరల మీద ఆధారపడుతుంది, ఆదాయం మీద ఆధారపడుతుంది, అభిరుచుల మీద ఆధారపడుతుంది అనుకుందాం. సో అలాంటప్పుడు అభిరుచులు, ఆదాయం, ధరలు అనేవి స్వతంత్ర చలాంకాలు అన్నమాట. సో ఇవి మారితేనే డిమాండ్ మారితే డిమాండ్ మారితే ఇవి మారవు.
డిమాండ్ మారితే ధరలు మారు, డిమాండ్ మారితే ఆదాయం మారుతుంది, ఆదాయం వల్లే డిమాండ్ మారుతుంది, ధరల వల్లే డిమాండ్ మారుతుంది, అభిరుచుల వల్లే డిమాండ్ మారుతుంది. కాబట్టి ఈ వీటిపైన ఆధారపడిన వాటి చలాంకాలను స్వతంత్ర చలాంకాలు అంటారు. ఇతరుల వాటి మీద ఆధారపడే వాటిని ఆధార చలాంకాలు అంటారు. ఇప్పుడు డిమాండ్ అనేది ధర మీద ఆధారపడింది, ఆదాయం మీద ఆధారపడింది, అభిరుచుల మీద ఆధారపడింది. అందుకు డిమాండ్ ఏ చలాంకం అంటామంటే ఆధార చలాంకం అంటాం. కాబట్టి ఈ చిన్న మీనింగ్స్ మనకు తెలిస్తే ఆటోమేటిక్గా కాన్సెప్ట్ అర్థమైపోతుంది. ఇవి స్వతంత్ర చలాంకాలు, ఆధార చలాంకాలు, డిమాండ్ నిర్ణయించే అంశాలు. మనందరికీ తెలిసిందే. ఇప్పుడు డిమాండ్లో కొన్ని రకాలు చూపించాడు డిమాండ్ టెక్స్ట్ బుక్లో. ఏంటంటే డిమాండ్ రకాలంటే డిమాండ్ను వ్యాకోచం ఆధారంగా 3 రకాలు, అలాగే నిర్ణయ కాలాలు అనుసరించి 3 రకాలు. కాలాలు అనుసరించి 3 రకాలుగా డిమాండ్ నిర్ణయించారు. వ్యాకోచం ఆధారంగా డిమాండ్ 3 రకాలుగా నిర్ణయించారు. కాలాల ఆధారంగా అంటే ధర డిమాండు, అలాగే ఆదాయ డిమాండు, అలాగే జాత్యంతర డిమాండు. కాలం ఆధారంగా డిమాండ్ రకాలు అయితే ధర డిమాండు, అలాగే ఆదాయ డిమాండు, అలాగే జాత్యంతర డిమాండు. వ్యాకోచం ఆధారంగా డిమాండ్ 3 రకాలు. సేమ్ పదాలు పెట్టేస్తాం. ధర డిమాండ్ వ్యాకోచం, ఆదాయ డిమాండ్ వ్యాకోచం, జాత్యంతర డిమాండ్ వ్యాకోచం. వ్యాకోచత్వం ఆధారంగా 3 రకాలు, కాలని ఆధారంగా 3 రకాలుగా మనము డిమాండ్ని మనం ఇక్కడ విభజించామని చెప్తాం. అట్లాగే ఒక్కొక్కటి తీసుకుందాం. కాలం ఆధారంగా నిర్ణయించిన డిమాండ్లో ఆదాయ డిమాండ్ మొదటి తీసుకుందాం. సింపుల్, ఇందులో ఏమీ లేదు. వినియోగదారుడి ఆదాయం పెరిగినప్పుడు తను వస్తువుడు ఎక్కువగా డిమాండ్ చేస్తాడు. పాయింట్ నెంబర్ 1. వినియోగదారుల ఆదాయంలో మార్పు వల్ల డిమాండ్లో వచ్చిన మార్పు గురించి వివరించేది ఆదాయ డిమాండ్. వినియోగదారుని ఆదాయంలో వచ్చిన మార్పు వల్ల డిమాండ్లో వచ్చిన మార్పుని తెలియజేసేదే ఆదాయ డిమాండ్. ఇక్కడ 2 మినహాయింపులు ఉన్నాయి చూడండి. ఒక వ్యక్తి యొక్క ఆదాయం పెరుగుతునేటప్పుడు ఎక్కువ మేలు రకం వస్తువులను కొనడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక వ్యక్తి యొక్క ఆదాయం తగ్గినప్పుడు నాసిరకం వస్తువులు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తాడు. గుర్తుపెట్టుకోండి, వ్యక్తి యొక్క ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుందని సూత్రం, అది పక్కన పెట్టండి. వ్యక్తి యొక్క ఆదాయం పెరిగినప్పుడు మేలు రకం వస్తువులు కొనడానికి ఎక్కువ ట్రై చేస్తాడు. ఉదాహరణ, ఎల్లప్పుడూ తను బియ్యము, పప్పు, ఉప్పును వాడుతున్న వ్యక్తి ఆదాయం పెరగగానే జీడిపప్పు వాడచ్చు, లేకపోతే నట్స్ వాడచ్చు, లేక ఫ్రూట్స్ వాడచ్చు, లేక మటన్ వాడచ్చు, లేక చికెన్ వాడచ్చు. అంటే మేలు రకం వస్తువులు ఎక్కువ కొంటాడు, కారణం ఆదాయం పెరిగింది కాబట్టి. ఆదాయాలు తగ్గలేదు అనుకో, మేలు రకం వస్తువులు కొనడానికి ఆదాయం ఉండదు కాబట్టి అప్పుడు ఈ నాసిరకం వస్తువులుగా చెప్పుకునే బియ్యం అని, లేక ఉప్పు అని, చారని, పప్పు అని ఇలాంటివి తినడం మొదలు పెడతాడు. సో ఈ విధంగా ఆదాయం పెరిగితే మేలు రకం వస్తువుల డిమాండ్ పెంచుతాడు, ఆదాయం తగ్గితే నాసిరకం వస్తువుల డిమాండ్ పెంచుతాడు. సో ఇదే ఆదాయం పెరగడం వల్ల డిమాండ్కి మధ్య ఉన్నటువంటి సంబంధాలు. అట్లాగే రెండవది ధర డిమాండ్. ధర డిమాండ్ అంటే సింపుల్, ధర పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ధర పెరిగితే ఏదైనా వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. దీన్ని అనులోమ సంబంధం. గుర్తుపెట్టుకోండి, ఎకనామిక్స్లో ఎప్పుడు కూడా 2 పదాలు వాడతాడు. అనులోమ సంబంధం ధనాత్మక సంబంధం, విలోమ సంబంధం రుణాత్మక సంబంధం. అనులోమ సంబంధం అంటే ఏంటంటే ఒకటి పెరిగితే ఇంకొకటి పెరిగితే అనులోమ, దాన్నే ధనాత్మక సంబంధం అంటాం. ఒకటి తగ్గితే ఇంకోటి తగ్గితే దాన్ని రుణాత్మక సంబంధం లేదా విలోమ సంబంధం అంటాం. ధర పెరిగిందనుకో, డిమాండ్ తగ్గింది, విలోమ సంబంధం, రుణాత్మక సంబంధం, లేక రుణాత్మక వాలు రేఖ ప్రకారం. అట్లా కాకుండా ధర పెరిగినా డిమాండ్ పెరగడం, ధర తగ్గిన డిమాండ్ తగ్గడం. అంటే ఒకటి తగ్గితే ఒకటి తగ్గడం, ఒకటి పెరిగితే ఇంకోటి పెరగడం, దాన్ని అనులోమ సంబంధం అంటాం. ఇలాంటి రేఖలు ధనాత్మక వాలను కలిగి ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ బట్టి పద్ధతిలో ఏం చదువుతావో గుర్తుపెట్టుకో. ఒకటి పెరిగితే ఒకటి తగ్గడం అనేది విలోమ సంబంధం, అది డిమాండ్ రేఖలో రుణాత్మక వాలను చూపిస్తుంది. ఒకటి పెరిగితే ఇంకోటి పెరగడం, ఒకటి తగ్గితే ఇంకోటి తగ్గడం, అది ధనాత్మక సంబంధం, అది ధనాత్మక వాలను కలిగి ఉంటుంది. అలాగే ఇది అనులోమ సంబంధాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. ఇది ధర డిమాండ్లో కొన్ని మినహాయింపులు. సింపుల్, ఎప్పుడు ఉండే డిమాండ్ ధర డిమాండ్ మనం మిగతా డిమాండ్ రూపంలో చెప్తాం. ఒక వస్తువు పెరిగితే డిమాండ్ తగ్గుతుందని, ఇది రుణాత్మక వాళ్ళని కలిగి ఉంది. ఎడం నుంచి కూడా కిందకి వాలి ఉంటుందని చిన్నప్పటి నుండి మనం డిగ్రీ ఇంటర్లో మనం చదువుకుని ఉంటాం ఎకనామిక్స్లో. అయితే ఇక్కడ మినహాయింపులు ఉన్నాయి. ధర డిమాండ్లో కొన్ని రకాల అంశాలలో ఒక వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ఒక వస్తువు ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది అనేది కొన్ని వస్తువులు మినహాయింపులు ఉంటాయి. అవి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను లాస్ట్ క్లాస్లో. గిఫెన్ వస్తువులు, ఎబ్లెన్ వస్తువులు. గిఫెన్ వస్తువులు అంటే అర్థం ఏంటంటే మనకు తప్పనిసరిగా మనకు అవసరమైన వస్తువులు ధర ఎంత పెరిగినా మనం వాటిని కొనడం మానం. ఇంగ్లాండ్కి చెందిన రాబర్ట్ గిఫెన్ అనేవాడు దీని మీద పరిశోధన చేశాడు. అతను ఎలా పరిశోధించాడంటే ఒక బ్రెడ్, ఒక మీట్ అంటే మాంసం ధర స్థిరంగా ఉంది మార్కెట్లో. ఇంగ్లాండ్లో మాంసం ధర స్థిరంగా ఉంది, కానీ రొట్టె ధరలు పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. సో స్థిరంగా ఉన్న మాంసం కన్నా
పెరుగుతూ తగ్గుతున్న రొట్టె ధరల మీద ఎక్కువ వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. అంటే అర్థం ఏంటి? ధర పెరిగితే డిమాండ్ తగ్గాలి కానీ రొట్టె ధర పెరిగినా సరే చాలామంది వాటికి డిమాండ్ తగ్గట్లే. కారణం ఏంటంటే అవసర వస్తువులు కాబట్టి. సో ఇలాంటి వస్తువులు మనం గిఫెన్ వస్తువులు, గిఫెన్ వైపరీత్య వస్తువులు అంటారు. దీన్ని మనకి రాబర్ట్ గిఫెన్, ఇంగ్లాండ్ చెందిన రాబర్ట్ గిఫెన్ అనేవాడు దీని మీద రీసెర్చ్ చేశాడు కాబట్టి అతని పేరు మీదుగా గిఫెన్ వస్తువులు అని పిలుస్తాం. అలాగే రెండవది వెబ్లైన్ వస్తువులు. అమెరికాకు చెందిన వ్యక్తి వెబ్లైన్ 1857, 1929 సంవత్సరాల మధ్య ఇతడు డిమాండ్ మీద కొన్ని మినహాయింపు సూత్రాలను ప్రతిపాదించాడు. అదేంటంటే గౌరవ సూచక వస్తువులు ఉంటాయి, వజ్రాలు, బంగారం ఇలాంటివి ఉంటాయి. వాటి ధరలు పెరిగినప్పుడు ధనవంతులు వాటిని కొనుగోలు చేస్తారు. ఎందుకంటే అవి ఎవరి దగ్గర ఉండవు కాబట్టి రేర్ పీసులు అవి. అలా కాకుండా వాటి ధరలు తగ్గుతూ ఉన్నాయనుకో, ప్రతి పేదవాడు కూడా అవి కొంటాడు కాబట్టి దానికి వాల్యూ ఉండదు. అలాంటప్పుడు ధనవంతులు వాటిని కొనడానికి ఇంట్రెస్ట్ చూపించరు. కాబట్టి గౌరవ సూచక వస్తువులు ఎంత ధర పెరిగితే ధనవంతులు అంత ఎక్కువ ఖర్చు పెట్టి కొంటారు. అంటే ధర పెరిగినా అక్కడ డిమాండ్ పెరుగుతుంది తప్ప తగ్గదు. కాబట్టి ఇలాంటి వస్తువులు గౌరవ సూచక వస్తువులు వెబ్లైన్ వస్తువులు అంటారు. అమెరికాకు చెందిన వెబ్లైన్ అనే వ్యక్తి దీన్ని పరిశోధించడం కాబట్టి అతని పేరు మీదుగా వెబ్లైన్ వస్తువు సూచికలుగా చెప్తాం. ఇక్కడ క్రింది వానలో వేటిని వెబ్లైన్ వస్తువులు అంటారు? బంగారం, వజ్రాలు, వెండి లాంటివి. ఈ క్రింది వానలో వేటిని గిఫెన్ వస్తువులు అంటారు? రొట్టె, బియ్యము, చపాతి లేక మాంసము, ఇవన్నీ గిఫెన్ వస్తువులుగా మనకి ఇక్కడ పిలుస్తారు. సో ఇది ఒకటి. అలాగే ఇక్కడ డిమాండ్ సూత్రాలు ఈ రెండు వస్తువుల్లో వర్తింపచ్చు. అలాగే అంచనా వ్యాపారం. ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగితే ఇప్పుడు ఏం చేస్తాడు? ధర పెరిగినప్పటికీ ఇంకా భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందేమో అంచనా వేసి ఇంకా ఎక్కువ గోల్డ్ కొనడం వల్ల ఇంకా గోల్డ్కి డిమాండ్ ఇంకా పెరుగుతుంది. ధర పెరిగిన ఇంకా పెరుగుతుంది. సో ఇలా అంచనా వ్యాపారం వల్ల కూడా ఆ వ్యాపారంలో డిమాండ్ సూత్రం వర్తించదని చెప్తున్నాడు. అలాగే ఒక్కోసారి క్వాలిటీ వస్తువులు ఉంటాయి. ఉదాహరణకి ఆ క్వాలిటీ వస్తువు అది నాసిరకం వస్తువు అయినా అది క్వాలిటీ అనే పదంతో, అది బ్రాండ్ అనే పదంతో దాన్ని ఇంకా ఎక్కువ కొనడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు యాపిల్ ఫోన్స్ ఉన్నాయి. మిగతా ఫోన్లు కన్నా కొన్ని ఫోన్లు యాపిల్ లాగా వర్క్ చేయొచ్చు, కొన్ని యాపిల్ కన్నా బాగా వర్క్ చేయొచ్చు అనుకుందాం. కానీ తక్కువ ధర వాళ్ళు ఇవి నాసిరకం ఫోన్లు అనుకుంటారు. కానీ యాపిల్ అనేది అది బ్రాండ్ కాబట్టి దాని ధర ఎంతైనా అది నాసిరకం తర్వాత అయిపోద్దా లేదా అనవసరం. దానికి బ్రాండ్ ఉంది కాబట్టి దాని ధర పెరిగినా వాటి డిమాండ్ మాత్రం తగ్గదు. సో ఇవన్నీ కూడా డిమాండ్ సూత్రాలలో వర్తించే ముఖ్యమైన మినహాయింపులుగా మనం చెప్పవచ్చు. వాటిలే భ్రాంతి అంటారు. వాటిలే మనం భ్రాంతి అని కూడా మనం పిలవడం జరుగుతుంది. ఒకసారి అంటే భ్రాంతి అనే పదం దేనికి సంబంధించిన నాణ్యత గల వస్తువులకు సంబంధించినది భ్రాంతి, దీన్ని ఇల్యూజన్ అని పిలుస్తాం. నెక్స్ట్ వన్, మనం మొదట ఆదాయ డిమాండ్ గురించి చెప్పుకున్నాం, 2 ధర డిమాండ్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు 3 జాత్యాంతర డిమాండ్. ఆదాయ డిమాండ్ అంటే ఏంటి? ఆదాయం పెరుగుతున్నప్పుడు డిమాండ్లో వచ్చిన మార్పుని ఆదాయ డిమాండ్ అంటాము. అట్లాగే ధర డిమాండ్ ఏంటంటే ధరలో వచ్చిన మార్పు వల్ల డిమాండ్లో వచ్చిన మార్పునే ధర డిమాండ్ అంటాము. ఆదాయ డిమాండ్లో మినహాయింపులు ఏంటి? ఆదాయం పెరుగుతున్నప్పుడు అతడు మేలు రకం వస్తువులు ఎక్కువ కొనాలని చూస్తాడు. ఆదాయం తగ్గినప్పుడు నాసిరకం వస్తువులు కొనుగోలు చేయాలని చూస్తాడు. ధర డిమాండ్లో మినహాయింపులు ఏంటి? సాధారణంగా ధర పెరిగితే డిమాండ్ తగ్గాలి, ధర తగ్గితే డిమాండ్ పెరగాలి. కానీ కొన్ని వస్తువులు అవి ఆ సూత్రం వర్తించదు. గిఫెన్ వస్తువులని, వెబ్లైన్ వస్తువులని, అట్లాగే నాసిరక దాన్ని ఏమంటారు భ్రాంతి అని, అంచనా వ్యాపారం అని, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కొన్ని రకాల మినహాయింపులు ఉన్నాయి. ఇప్పుడు 3వది జాత్యంతర డిమాండ్. జాత్యంతర డిమాండ్ అంటే సింపుల్గా ప్రత్యామ్నాయ వస్తువులు, పూరక వస్తువుల ధరల్లో మార్పుల వల్ల డిమాండ్లో వచ్చే మార్పు చెప్పాను. ఒకే రక కోరికలు తీర్చే వస్తువులు అంటే టీ, కాఫీ, లేక బన్ను, కేకు, లేక చపాతీ, పూరి, లేక బియ్యములు, గోధుమలు, ఇవి ప్రత్యామ్నాయ వస్తువులు. ఇది కాబట్టి అది కాబట్టి తీసుకోవచ్చు. ఉదాహరణకి బియ్యం ధర పెరిగింది అనుకుందాం. బియ్యం ధర పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఒక వస్తువు ధర పెరిగినప్పుడు ఇంకో వస్తువు డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు బియ్యం ధర ఎప్పుడు పెరిగిందో ఆటోమేటిక్గా బియ్యం బదులుగా వినియోగదారులు గోధుమలు కొనడానికి ప్రయత్నం చేస్తారు. అంటే అప్పుడు గోధుమకి ఏం పెరిగినట్లు? డిమాండ్ పెరిగినట్లు. కాబట్టి ఒక వస్తువు ధర పెరిగినప్పుడు ఒకే రకం కోరిక ఇచ్చే వస్తువును మరో రకం, అంటే ఒక వస్తువు ధర పెరిగినప్పుడు ఏ వస్తువు ధర పెరిగిందో ఆ వస్తువు వల్ల వచ్చే వినియోగం వేరే వస్తువు వల్ల కూడా వచ్చిందనుకో సంతృప్తి, ఆ వస్తువుకి డిమాండ్ పెరుగుతుంది. ఇలాంటి వస్తువులు ఏమని పిలాలంటే ప్రత్యామ్నాయ వస్తువులను పిలాలి. పూరక వస్తువులు అంటే మనకు తెలుసు. పూరక వస్తువులు అంటే కొన్ని ఉమ్మడి వస్తువులు కలిస్తే కానీ ఆ వస్తువు తయారవ్వదు. ఇప్పుడు పెన్ ఉంది, పెన్కి ఏం కావాలి? ఇంక్ కావాలి, రీఫ్లు కావాలి. సో రీఫ్లు లేకపోయినా, ఇంక్ లేకపోయినా అది పెన్నగా అది తయారవుతుంది. సో అది పూరక వస్తువు. పెన్కి రీఫ్లకి ఇంక్, అది పూరక వస్తువు. ఆల్రెడీ చెప్పాను. ఒక కారు ఉంది, కారు నడవాలంటే పెట్రోల్ కావాలి. సో పెట్రోల్ లేదు, కారు నడవదు. సో కారుకి పెట్రోల్ పూరక వస్తువు. మరి వేరే ఆప్షన్ మరి లేదు కదా. కాబట్టి నీరు పోస్తే కారు వెళ్ళిపోదు కదా. సో మరి డీజిల్ పోస్తే డీజిల్ కార్లు డీజిల్ పోయాలి, పెట్రోల్ కార్లు పెట్రోల్ పోయాలి. కాబట్టి అలా ఆప్షన్ చూడకండి మళ్ళీ. సో ఇది ఒక ఆప్షన్.
కాబట్టి ఇవి పూరక వస్తువులు, ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయి, ఆ పెరగడం వల్ల డిమాండ్ ఏ విధంగా ప్రభావితం అవుతుంది అనే దాన్ని జాతీయ డిమాండ్గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్, ఇంతకీ డిమాండ్ అనే పదంలో ధర పెరిగితే డిమాండ్ పెరుగును, ధర తగ్గితే డిమాండ్ తగ్గును. ధర పెరిగినప్పుడు ఉదాహరణకి ఒక వస్తువు ధర పెరిగినప్పుడు అప్పుడు డిమాండ్ ఎక్కువ పెరిగిందా తక్కువ పెరిగిందా అని చూస్తారు. ధర తగ్గినప్పుడు డిమాండ్ ఎక్కువ పెరిగిందా తక్కువ పెరిగిందా. ధర తగ్గిందనుకో, చూడండి మరొకసారి, ధర పెరిగిందనుకో, ధర పెరిగితే ఏమవ్వాలి, డిమాండ్ పెరుగుతుంది, అంటే ఎక్కువ పెరిగిందా తక్కువ పెరిగిందా. తర్వాత ధర పెరిగిందనుకో అప్పుడు డిమాండ్ తగ్గిపోద్ది, అప్పుడు ఎక్కువ తగ్గిందా తక్కువ తగ్గిందా, అంటే ఎక్కువ తగ్గిందా తక్కువ తగ్గిందా, ఎక్కువ పెరిగిందా తక్కువ పెరిగిందా. ఈ పదాలను, ధరకి మరియు డిమాండ్కి ఉన్న పదాలను ఆల్ఫ్రెడ్ మార్షల్ అనేవాడు ఎక్కువగా ఇతడు పరిశోధించాడు. అలాగే డిమాండ్ సూత్రంలో ధర పెరిగితే డిమాండ్ తగ్గును, ధర తగ్గితే డిమాండ్ పెరుగుననే పదాలను కూడా ఆల్ఫ్రెడ్ మార్షల్ ఉపయోగించాడు. డిమాండ్ రేఖ అనేది రుణాత్మక వాలిని కలిగి ఉంటుందని, డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి కింద వైపు వాలి ఉంటుందని కూడా ఆల్ఫ్రెడ్ మార్షలే ఆర్థిక విశ్లేషణ చేసి చూపించాడు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. చివరిగా ధర డిమాండ్ పట్టిక అంటాడు. డిమాండ్ పట్టిక అంటే ఒకటే అర్థం, వివిధ ధరల వద్ద ఎంత వస్తువు పరిమాణం కొనుగోలు చేశారో, వివిధ ధరల వద్ద ఎంత వస్తువులను కొనుగోలు చేశారో ఒక వినియోగదారుడు వివిధ ధరల వద్ద ఎంత వస్తువు కొనుగోలు చేశాడో తెలియజేసేదాన్నే డిమాండ్ పట్టిక అంటారు. గుర్తుపెట్టుకోండి, డిమాండ్ టేబుల్, డిమాండ్ పట్టిక అంటే ఏంటంటే రకరకాల ధరల వద్ద వినియోగదారుడు ఎంత వస్తు పరిమాణం కొనుగోలు చేశాడో తెలియజేసేది డిమాండ్ పట్టిక మనం చెప్తాం. మళ్ళీ డిమాండ్ పట్టిక రెండు రకాలు, వైయక్తిక డిమాండ్, మార్కెట్ డిమాండ్. ఒక వినియోగదారుడు కొనుగోలు చేసే డిమాండ్ను వైయక్తిక డిమాండ్ అంటారు. అనేక మంది వినియోగదారులు కొనుగోలు చేసే డిమాండ్ను మార్కెట్ డిమాండ్ అంటారు. కాబట్టి వైయక్తిక డిమాండ్ పట్టిక అంటే ఒక వినియోగదారుడు కొనుగోలు చేసే డిమాండ్. అలాగే మార్కెట్ డిమాండ్ పట్టిక అంటే అంతమంది వినియోగదారులను కలిపి చెప్పేది మార్కెట్ డిమాండ్ పట్టిక. కాబట్టి డిమాండ్ పట్టికలో వైయక్తిక డిమాండ్ పట్టిక ఉంటుంది, మార్కెట్ డిమాండ్ పట్టిక ఉంటుంది. ఇక్కడ దీన్ని ఇంకోలా అడగవచ్చు, డిమాండ్ రేఖ ఎలా ఉంటుందని చెప్పాను, ఎడమ నుంచి కుడికి కింద వైపుకి వాలి ఉంటుంది, రుణాత్మక వాలిని కలిగి ఉంటుంది అని చెప్పుకున్నాం. సేమ్ ఇది అంతే, వైయక్తిక డిమాండ్ పట్టిక రేఖ ఎలా ఉంటుందంటే ఎడమ నుంచి కుడికి కిందకే వాలి ఉంటుంది, రుణాత్మక వాలిని కలిగి ఉంటుంది. అలాగే మార్కెట్ డిమాండ్ పట్టిక ఎలాగ ఉంటుంది, ఇది కూడా సేమ్, ఎడమ నుంచి కుడికి కిందకి వాలి ఉంటుంది, రుణాత్మక వాలిని కలిగి ఉంటుంది. ఈ రెండు కొద్దిగా మనం అబ్జర్వ్ చేసుకోండి. సో టెక్స్ట్ బుక్లో అనేక లైన్లు ఇచ్చేసి, అనేక రేఖలు ఇచ్చేసి, అక్కడ ఈక్వేషన్స్ ఇచ్చేసి కన్ఫ్యూజ్ చేస్తాడు. సింపుల్గా ఇది గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ ఈజీగా రాసేవచ్చు. సో ఇది ఒక అంశం. తర్వాత డిమాండ్లో ఇక్కడ ఒక పదం వాడాడు, డిమాండ్ విస్తరణ అనే పదాన్ని వాడాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డిమాండ్ విస్తరణ అనే పదం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకి ఆదాయాలు తగ్గుదల పెరుగుదల ఉండేటప్పుడు డిమాండ్లో కూడా తగ్గుదల పెరుగుదల ఉంటుంది. దాన్ని విస్తరణ అని పదం వాడతాం. చూడండి, అంటే ఆదాయాల్లో తగ్గుదల పెరుగుదల వల్ల డిమాండ్లో కూడా తగ్గుదల పెరుగుదల మనకు కనిపిస్తుంది. అలా తగ్గుదల పెరుగుదల ఉన్న అంశాన్ని మనం డిమాండ్ విస్తరణ అనే పదాన్ని వాడతాం. కాబట్టి డిమాండ్ విస్తరణ అనేది దేనికి సంబంధించిన అంశం అంటే ఆదాయం మరియు డిమాండ్కి సంబంధించిన అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. నెక్స్ట్ వన్, అది మీకు డౌట్, మార్షల్ ఏమంటాడంటే అసలు ఎందుకు డిమాండ్ రేఖ ఎల్లప్పుడూ ఎడమ నుంచి కుడికి కిందకి వాలి ఉంటుంది, రుణాత్మక సంబంధాన్ని కలిగి ఉంటుందని మార్షల్ పరిశోధించి ఆర్థిక విశ్లేషణ చేశాడు. దానికి కారణం ఏంటంటే సింపుల్గా కొన్ని పదాలు చూపించాడు టెక్స్ట్ బుక్లో. ఎప్పుడైనా ఒక వస్తువు ధర తగ్గిందనుకో, పాత కొనుగోలుదారులు మళ్ళీ అదే వస్తువును కొనడానికి ప్రయత్నం చేస్తారు. ఒక వస్తువు ధర తగ్గినప్పుడు పాత కొనుగోలుదారులు అదనంగా నూతన కొనుగోలుదారులు కూడా వస్తువు ధర తగ్గిందంట, ఆ వస్తువును మనం కొనుగోలు చేయాలని చెప్పేసి ఒకసారిగా ధర తగ్గినప్పుడు వాటికి డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఒక వస్తువు ధర పెరిగితే దానికి వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గడం, వస్తువు ధర తగ్గితే డిమాండ్ పెరగడం అనేది ఇవి ఇలా ఎగుడు దిగుడుగా మనం ఎత్తు పల్లాలుగా ఉండడం వల్ల అది కాస్త ఎడమ నుంచి కుడికి, ఇలా ఎడమ నుంచి కుడికి మనం ర్యాక్ చూపించేటప్పుడు ఎడమ నుంచి కుడికి వాళ్ళుగా కిందకి వాల్యూ ఉంటుందని ఇక ఉదాహరణ చెప్పాడు. పాత కొనుగోలుదారులు కొత్త కొనుగోలుదారుల ఆధారంగా మార్షల్ చెప్పాడు. మరో సూత్రం చెప్పాడు, ఆదాయ ప్రభావం. వస్తువు ధర తగ్గితేనే కొంతమంది కొనుగోలు చేస్తారు, లేదా అసలు ఆ వస్తువు వైపే వెళ్ళరు. కొన్ని వస్తువులు ధరలు తగ్గితేనే కొనుగోలుదారు కొనుగోలు చేస్తారు, లేదా ఆ వస్తువు కొనడం వైపే వెళ్ళరు వాడు. సో దీన్నే డిమాండ్ విస్తరణ పదాన్ని వాడాడు. అంటే ఇక్కడ ఆదాయం కూడా ప్రభావితం చేస్తుంది. అందుకు ఈ ఆదాయ ప్రభావం వల్ల కూడా మనకి ఈ డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి కిందకి వాలి ఉందన్న పదాన్ని వాడాడు. అలాగే ప్రత్యామ్నాయ ప్రభావం అంటే మనకు తెలిసిన ప్రత్యామ్నాయ వస్తువులు, పూరక వస్తువులు ధరలు కూడా ప్రభావితం వల్ల కూడా ఒకటి పెరిగితే ఒకటి తగ్గును, ఒకటి తగ్గితే ఒకటి పెరుగును. కాబట్టి ఇది కూడా ఒకటి పెరిగి తగ్గినప్పుడు ఆ యొక్క రేఖ కూడా మనకి రుణాత్మక వాలిని కలిగి ఉంటుందని చెప్పాడు. అలా క్షీణోపాంత ప్రయోజన సూత్రం వల్ల కూడా రుణాత్మక వాలిని కలిగి ఉంటుందని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే అదనంగా ఒక వస్తువును ఉపయోగించినప్పుడు వచ్చే అపాంత ప్రయోజనం క్రమంగా తగ్గుతూ క్షీణిస్తుంది. కాబట్టి ఆ వస్తువు కొనడానికి ఎక్కువగా తను
ఇంట్రెస్ట్ చూపించడు. అలాంటప్పుడు ఆ వస్తువు ధర తగ్గితేనే అటువైపు వెళ్తాడు. సాధారణంగా ఎక్కువ మంది చికెన్ కొంటారు కానీ మటన్ కొనరు, ఎందుకంటే ధర ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మటన్ రేటు తగ్గుతూ ఉన్నది అనుకోండి, ఓహో అలాగే తగ్గింది కదా ఒకసారి తిందాంలే అని చెప్పేసి తను దాన్ని తినడానికి ప్రయత్నం చేస్తాడు. సో అక్కడ అర్థం ఏంటంటే ధర తగ్గినప్పుడు మాత్రమే ఒక వస్తువుని తీసుకునేటప్పుడు క్రమంగా దానివల్ల ప్రయోజనం తగ్గుతున్నప్పుడు దాని మీద ఎక్కువ మోజు చూపించడు. అప్పుడు ఏం చేస్తాడు, అయ్యా ధర తగ్గిస్తే తీసుకుపోనాను అనుకో, ధర ఎలాగ తగ్గింది కదా పోన్లే, అది మొగసాడు వేసినా పర్లేదు, అది తినాలనిపించకపోయినా పర్లేదు, తక్కువ ధర ఉంది కాబట్టి కొనేద్దాం అని చెప్పేసి మనకి ఇక్కడ క్షీణోపాయ ప్రయోజన సూత్రం కూడా వర్తింపు చూస్తుందని చెప్పాడు. ఒక వస్తువుకి ఎక్కువ ప్రయోజనం, బహుళ ప్రయోజనం ఉండేటప్పుడు ఆ వస్తువు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి, మొబైల్ కెమెరాగా ఉపయోగపడుతుంది, మొబైల్ టీవీలాగా ఉపయోగపడుతుంది, మొబైల్ న్యూస్ పేపర్లో ఉపయోగపడుతుంది, మొబైల్ రేడియోలాగా ఉపయోగపడుతుంది. దానికి బహుళ ప్రయోజనం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా దానికి అది ఆ వస్తువులకి డిమాండ్ అవి ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. దానికి బహుళ ప్రయోజనం ఉండాలి ఆ వస్తువుకి. చివరిగా డిమాండ్ వ్యాకోచం. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే అంశం ఏంటంటే వ్యాకోచము అవ్యాకోచం అనే పదం వాడతాడు. ఇక్కడ వ్యాకోచ అవ్యాకోచాలు మనం 3 రకాలుగా చెప్పాలి. ధర డిమాండ్ వ్యాకోచం, ధర డిమాండ్ అవ్యాకోచం, ఆదాయ డిమాండ్ వ్యాకోచం, ఆదాయ డిమాండ్ అవ్యాకోచం, జాత్యంతర డిమాండ్ వ్యాకోచం, జాత్యంతర డిమాండ్ అవ్యాకోచం. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈ వ్యాకోచ అవ్యాకోచాలు అనే నిర్వచనం ఇచ్చింది జోన్ రాబిన్సన్. కానీ వ్యాకోచ అవ్యాకోచాలను ఆర్థిక విశ్లేషణ చేసి చక్కగా వివరించిన వ్యక్తి ఎవరంటే ఆల్ఫ్రెడ్ మార్షల్. కానీ ఈ వ్యాకోచ అంశాలని పరిచయం చేసిన వ్యక్తుల ప్రధానమైన వ్యక్తులు 2 ఉన్నారండి. వాళ్ళే కౌర్నాట్ అండ్ మిల్. కౌర్నాట్ అనే మిల్ అనే వ్యక్తి ఈ భావనలు మొదటిగా ప్రతిపాదించారు, కౌర్నాట్ అండ్ మిల్. కానీ ఒక నిర్వచనం మొదటిగా ఇచ్చింది జోన్ రాబిన్సన్. కానీ అర్థశాస్త్రానికి వ్యాకోచ అవ్యాకోచాల ఆర్థిక విశ్లేషణ విస్తరణగా చేసింది ఎవరంటే మార్షల్. నిర్వచనం ఇచ్చింది జోన్ రాబిన్సన్. అంటే స్వతంత్ర చలంకాలలో మార్పులు వచ్చినప్పుడు ఆధార చలంకాల్లో మార్పులు రావడమే వ్యాకోచం అనే పదాన్ని వాడాడు. స్వతంత్ర చలంకాల్లో వచ్చిన అనుపాత మార్పు, ఆధార చలంకాల్లో వచ్చిన అనుపాత మార్పు గురించి వివరించేదే వ్యాకోచం అనే పదాన్ని వాడాడు. ఇక్కడ సింపుల్ లాజిక్. స్వతంత్ర చలాంకం అంటే ఏమని మీకు చెప్పాను, డిమాండ్ని ప్రభావితం చేసే ప్రతి అంశం స్వతంత్ర చలాంకమే, డిమాండ్ ఆధార చలాంకము. ఇప్పుడు ధర పెరిగితే డిమాండ్ తగ్గును, ధర తగ్గితే డిమాండ్ పెరుగును. అంటే ధర బట్టి డిమాండ్ ప్రభావితం ఉంది కాబట్టి ఈ ధరలు స్వతంత్ర చలంకాలు. అంటే డిమాండ్ ధర మీద ఆధారపడలే కానీ ధర డిమాండ్ మీద ఆధారపడలే కానీ డిమాండ్ ధర మీద ఆధారపడింది కాబట్టి డిమాండ్ ఏ చలాంకం అన్న ఆధార చలాంకం అన్నాం. సో ధర మీదే డిమాండ్ ఆధారపడింది కాబట్టి ఇక్కడ ధరను స్వతంత్ర చలాంకం అన్నాం. కాబట్టి ఇక్కడ అర్థశాస్త్రంలో ఈ స్వతంత్ర చలంకాలు ఎప్పుడైతే మారాయో ఆధార చలంకం కూడా మారినట్లయితే దాన్ని మనం వ్యాకోచం అనే పదాన్ని వాడుతున్నాం. దీన్ని మనకి జోన్ రాబిన్సన్ నిర్వచనం ఇచ్చాడు, కౌర్నాట్, మిల్లు, మార్షల్ అందరూ ఇచ్చారు. కానీ దీన్ని అర్థశాస్త్రానికి పరిచయం చేసింది కౌర్నాట్, మిల్. దాన్ని ఆర్థిక విశ్లేషణ బాగా చేసింది మార్షల్. వీటికి వచ్చిన నిర్వచనం ఇచ్చిన టెక్స్ట్ బుక్ ప్రకారం జోన్ రాబిన్సన్. సో ఇక్కడ ధర డిమాండ్ వ్యాకోచం, ఆదాయ డిమాండ్ వ్యాకోచం, జాత్యంతర డిమాండ్ వ్యాకోచం పదాన్ని మనం వాడాడు. ఇక్కడ సింపుల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, చలంకాలలో అది ఆధార చలంకం అవ్వచ్చు లేదా స్వతంత్ర చలంకం అవ్వచ్చు. ఈ చలంకాల్లో మార్పుల వల్ల డిమాండ్లో మార్పులు వస్తే అది వ్యాకోచము. చలంకాల్లో మార్పులు వచ్చినప్పటికీ డిమాండ్ ఎటువంటి మార్పు రాకపోతే అవ్యాకోచము. ఉదాహరణ సింపుల్ లాజిక్ చెప్తాను మీకు. మెడిసిన్ ధర పెరిగింది అంటే మందుల ధర పెరిగింది అనుకో, అంటే మందుల ధర పెరిగింది, ధర అనేది స్వతంత్ర చలాంకం. మందుల ధర పెరిగినప్పుడు ఒక ధర పెరిగితే డిమాండ్ ఏమవ్వాలి, తగ్గాలి. కానీ ఇక్కడ మందుల ధర పెరిగితే డిమాండ్లో ఇక్కడ ఏ మార్పు ఉండదు. కారణం ఏంటి, ఖచ్చితంగా ఆ మందులు వేయాలి. అంటే అక్కడ అది అవ్యాకోచం, అంటే ఎటువంటి మార్పు లేదు, అవ్యాకోచం. బియ్యం ధర పెరిగింది అనుకుందాం, అక్కడ డిమాండ్లో మార్పు ఉండదు, అంటే అవ్యాకోచం, మార్పే ఉండదు. ఉదాహరణ, మార్కెట్లో ఫోన్ ధరలు తగ్గాయి, ఒక్కసారిగా ఫోన్లకి డిమాండ్ పెరిగింది, అది వ్యాకోచం. చూసారా, వ్యాకోచం అంటే మార్పులు ఉంటాయి, అవ్యాకోచం ఎటువంటి మార్పులు ఉండవు. ధర ఎంత ప్రభావితం అవనియండి, డిమాండ్లో ప్రభావితం కాదు. డిమాండ్లో ప్రభావితం కాకుండా ఉన్న వాటిని అవ్యాకోచం అంటారు, డిమాండ్లో ప్రభావితం అయ్యే వాటిని వ్యాకోచం అంటారు. ఒకటి కన్నా ఎక్కువ, ఒకటి కన్నా తక్కువ అంటాం. సాపేక్ష వ్యాకోచం ఒకటి కన్నా ఎక్కువ, అవ్యాకోచం ఒకటి కన్నా తక్కువ, ఏకత్వం ఒకటికి సమానము. ఇట్లా మన పదం వాడతాం. సో ఈ విధంగా డిమాండ్లో మనకి ఈ పాఠ్యాంశాలు మనం వివరించడం జరిగింది. కాన్సెప్ట్ మనకి అర్థమైతే ఏదైతే మీకు ఇప్పుడు చెప్పానో అది పాయింట్ టు పాయింట్ నోట్స్ రాసుకోండి.
మీరు అందులో ఉన్న లైన్స్ని కానీ వాల్ రేఖలు ఏంటి ఎట్లా పోతున్నాయి వాల్ రేఖ అట్లా టెక్స్ట్ మీరు ఒకసారి డిఎస్సి చూసుకోండి, ఎక్కడొక్కడ వాల్ రేఖల మీద ఎక్కడ మనకి బిట్స్ ఉండవు, కాన్సెప్ట్ బిట్సే మనకు కనిపిస్తాయి. ఈ క్రింద వాళ్ళ డిమాండ్ లక్షణం కానిది, డిమాండ్ ప్రమేయం కానిది, కింద వాళ్ళ గిఫెన్ వైపరీత్యం కానిది, ఈ కింద వాళ్ళ వెబ్లన్ వస్తువుకు సంబంధించిన అంశం ఏది, ఆదాయ డిమాండ్ లక్షణం ఏంటి, డిమాండ్ వాళ్ళు ఎందుకు రుణాత్మకంగా ఉంటుంది, ఇప్పుడు మీకు ఏదైతే వివరించాను ఈ పదాల రూపంలో స్టేట్మెంట్ రూపంలో ఉంటాయి. ఇవన్నీ మీకు స్టేట్మెంట్ రూపంలో చెప్పాను కాబట్టి అవి మీకు జాగ్రత్తగా ఎన్ని మెటీరియల్ దొరికినా, మీకు ఎన్ని వీడియోస్ దొరికినా ఈ విధమైనటువంటి ఎక్స్ప్లెనేషన్లో మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. మీకున్న ప్రతి మెటీరియల్ ప్రతిసారి కూడా బాగానే చెప్తారు, ఒక్కొక్కరిది ఒక్కో వెర్షన్లో ఉంటుంది కాబట్టి ఈ విధంగా డివైడ్ చేసి అతను చెప్పిన నోట్స్ ఒక రకంగా, మనం చెప్పిన నోట్స్ ఒక రకంగా బేరేజ్ వేసుకుని విచ్ వన్ ఈజ్ బెస్ట్ అని రెండు కలిపి మిక్స్ చేసుకోండి. ఖచ్చితంగా మంచి నోట్స్ తయారవుతుంది, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అలాగే మనం డిఎన్ఆర్ సోషల్ హబ్ అని ఒక యాప్ కూడా మనది ఉంది. ఆల్రెడీ మనకు సుమారు ఒక 60-70 మెంబర్స్ అందులో జాయిన్ అయ్యి ఉన్నారు. అందులో ఎగ్జామ్స్ కూడా మనం పెడుతున్నాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయగలిగితే మీకు నేను ఆ యాప్ను కూడా మీకు ఇస్తాను. అందులో కొన్ని ఫ్రీ ఉంటాయి, తక్కువ ఖర్చుతో కొన్ని ఉన్నాయి, కొన్ని పెయిడ్ ఉన్నాయి. అందులో 6th నుంచి 10th క్లాస్ వరకు న్యూ సిలబస్ ఏదైతే ఉందో 942 పేజీల మెటీరియల్ తయారు చేసి ఆ యాప్లో పెట్టాను. ఇంక మీరు టెక్స్ట్ బుక్ కూడా చదవాల్సిన అవసరం లేదు. మొత్తం 942 పేజెస్ న్యూ సిలబస్ 6th to 10th అందులో అప్లోడ్ చేయడం జరిగింది. అట్లాగే జీకే కూడా టెస్టులు అందులో పెట్టాను. 6th to 10th క్లాస్ సుమారు ఒక 70 టెస్టులు ఉన్నాయి, అవి కూడా అందులో అప్లోడ్ చేసి ఉన్నాయి. కాబట్టి ఒకసారి మీరు డిఎన్ఆర్ సోషల్ హబ్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. తర్వాత నెక్స్ట్ మన క్లాస్లో మరో టాపిక్తో కలుద్దాం. ఇట్లా మీ డోల్ నాగరాజ్. ధన్యవాదాలు.